హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ భగత్ సింగ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే సిరప్స్ గురించి. అందరికీ కామన్గా ఉన్న డౌట్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇది యాంటీబయాటిక్ సిరప్. ఇది మోస్ట్లీ పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో ఇది పౌడర్, ఇది వాటర్ రెండు కలిపితే సిరప్ అవుతుంది అనమాట. రీకన్స్టిట్యూటెడ్ సిరప్ అంటాము. సో ఇది ఏంటంటే 5 to 7 days మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి కోల్డ్, కాఫ్, ఫీవర్ సిరప్స్. ఇవి ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఇది ఓపెన్ చేసిన 1 month వరకు యూజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి మల్టీవిటమిన్ సిరప్. సో ఈ సిరప్స్ ఏంటంటే 6 months వరకు యూజ్ చేయొచ్చు. సో వీటిని అట్లనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కాకపోతే క్యాప్స్ టైట్గా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. సో ఈ సిరప్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే కూల్ అండ్ డ్రై ప్లేస్లో సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు పేరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ చెప్తా, గమనించండి. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్ సిరప్ చెప్పే కదా, అది మిగిలిపోతే నెక్స్ట్ టైం కూడా అది వాడుతూ ఉంటారు. సో అది ఫస్ట్ మిస్టేక్. అండ్ నెక్స్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు కూడా అదే సేమ్ సిరప్ మెడికల్ షాప్కి వచ్చి అదే సిరప్ తీసుకొని వేస్తూ ఉంటారు. సెకండ్ మిస్టేక్. ఎందుకంటే ప్రతిసారి వచ్చే ఫీవర్ సేమ్ ఉండదు అండ్ ఆ టైంకి బాబు బరువు కూడా పెరగవచ్చు. సో డోస్ కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఒక పిల్లవాడికి సిరప్ తీసుకుంటే ఇంకో పిల్లవాడికి జ్వరం వస్తే సేమ్ సిరప్ వేస్తుంటారు. సో ఆ పిల్లవాడు ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే డోస్ తక్కువ అవుతుంది అండ్ వెయిట్ తక్కువ ఉంటే డోస్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాడికి వచ్చే ఫీవర్ సేమ్ అయి ఉండొద్దు వీనికి వచ్చిన ఫీవరు. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా సిరప్ మిగిలితే దాని ఎక్స్పైరీ డేట్ చూడకుండా అండ్ దాని కలర్ చూడకుండా ఎక్స్పైర్ అయిపోయినా వాడుతూ ఉంటారు. సో ఇవి గమనించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి.